సేవతో యువజాగృతి, మన ఊరు మన బాధ్యత, ఊరి మాట పాలకుల దాకా. ఏంటి మూడు? ఈ మూడు కూడా ఈరోజు రా ఎన్టీఆర్ పేరుతో ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసినటువంటి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. సాయి రూపా కుర్రాడు. అతను చెప్పినటువంటి మూడు మెయిన్ ప్రిన్సిపల్స్. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా నోరు తెరిచి ఆ రా ఎన్టీఆర్ ఎన్జిఓ నాది అని చెప్పలా, నాది కాదు అని చెప్పలా. ఇందులో ఎన్టీఆర్ ఆఫీస్ పేరుతో ఒక లెటర్ బయటకు వచ్చింది. దాని మీద ఎన్టీఆర్ సంతకం లేదు. ఆ లెటర్ చూసి ఈరోజు యాక్చువల్గా 18 తిరుపతిలో ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు. నిన్న మొన్నది బయటకు వచ్చింది. తిరుపతిలో పెట్టే సభకు కానీ ప్రెస్ మీట్కి కానీ ఈ రా ఎన్టీఆర్ సంస్థకు కానీ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏ సంబంధం లేదు అని చెప్పారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ దానినే ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, దానిలో మెన్షన్ చేయాలి కదా, చేయలే. అది చూసిన తర్వాత నాకు అనిపించిందండి, పక్కా ప్లాన్, మాస్టర్ స్కెచ్ అనిపించింది. తమిళనాడులో కూడా తమిళగా పెట్టిన కజగం విజయ్ ఆ పొలిటికల్ పార్టీ పెడతానికి ముందు ఫస్ట్ తను సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు. ముందు వాళ్ళ అనుచరులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ అనుచరులు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ వ్యతిరేకత రాలేదు, అంతా పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నారు. ఆయనే డైరెక్ట్గా వస్తే బాగున్నాను అన్నారు. విజయ్ డైరెక్ట్గా వచ్చాడు. సేవా సంస్థ కాస్త ఏమైంది, నెమ్మదిగా తమిళ వెట్రి కజగం చెప్పేసి పొలిటికల్ పార్టీగా మారింది. అది మారిన తర్వాత ఇక నెమ్మదిగా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి నెమ్మది చేరికలు జరుగుతున్నాయి. ఇక మనోడు క్యాంపెయిన్ చేస్తున్న మూమెంట్లోనే మరలా మన ప్రశాంత్ కిషోర్ తగిలాడు. ఆ టీంలో నుండి గెట్టోలు తగిలారు. యూత్ పల్స్ పట్టుకున్నారు, ఆడోళ్ళ పల్స్ పట్టుకున్నారు. యూత్ ఓట్లు, ఆడోళ్ళ ఓట్లు కీలకమైన టీవీకి వచ్చేసి విజయానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు మిగతా పార్టీలు కలగలిపి చెయ్యందిచ్చే దాంతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇదే ఫార్ములా మన దగ్గర అప్లై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మొన్న ఆ మధ్య అల్లు అర్జున్కి సంబంధించి పేరు చేసి హడావుడి చేశారు. బట్ ఎక్కడ బజ్రాల ఆల్మోస్ట్ అది తేలిపోయింది. ఎందుకు? అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తెలంగాణ పర్సన్. బట్ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయి. వేరే వాటికి స్కోప్ లేదు. ఇక ఏపీ చూసుకుంటూ ఉంటే టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఆల్మోస్ట్ కొట్టుకుపోయినట్టే. బీజేపీ అన్నప్పుడు ఒంటరిగా కష్టం. ఏదైనా టీడీపీ కానీ జనసేన కానీ లేదా ఆ రెండు కలిసి ఉంటే బతికిద్ది. ఇక వైసీపీ అవునన్నా కదా, రేపు 2029 ఎన్నికల తర్వాత కనపడదు, నో డౌట్ ఇందులో. ఇక జనసేన వచ్చేసి నెమ్మదిగా ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి ఆల్రెడీ వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉంది. అక్కడ ఏదైనా స్కోప్ ఉంది అనుకుంటే ఆల్రెడీ కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అండ్ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ అనే ఇలా చెప్తూ పోయినట్టయితే అక్కడ కూడా స్కోప్ లేదు. సో అల్లు అర్జున్కి సంబంధించి రాజకీయాలకు రాబోతున్న హడావుడు ఏదైతే చేశారో అదంతా హమ్మక్రా అన్నారు, అయిపోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అదే వేరే చేస్తే నేను మన కావ్యాస్ మీడియాలో వీడియో కూడా ఇచ్చా. ఛాన్సే లేదు, రాడంటే రాడయ్యా, చాలా తెలివి గల్లవాడు జూనియర్ ఎన్టీఆర్ అని. తెలివి గల్లవాడే, కానీ రాను 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 అంటూనే వచ్చేలాగా కనపడుతున్నాడు నాకు ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాయి రూప అనే కుర్రాడు ఎవరో కానీ చాలా తెలివిగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అభిమానాన్ని వృధా చేయకండి, మంచి పనుల కోసం వాడండి అని చెప్పాడు అన్న జూనియర్ ఎన్టీఆర్ 10 సంవత్సరాల క్రితం. అదే నా మనసులో గూడు కట్టుకుంది. దాని ప్రకారమే రానున్న రోజులలో 100 కోట్ల రూపాయలతో మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దానిలో భాగంగా ఇందా చెప్పిన కదా ముందు సేవతో యువజాగృతి అని చెప్పేసి, సేవలో యువజాగృతి అదేంటి మెయిన్? ఊరిలో ఉన్నటువంటి యువతీ యువకులు వారి నుండి బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం తీసేయాలి, మంచి లక్షణాలు అలవర్చుకొని ఎదుగుదలకు సాయపడే విధంగా వారికి ఏదైనా మంచి స్టార్టప్స్ పెట్టించడం కానీ, లేదంటే లోన్స్ ఇప్పించడం కానీ, లేదా ఎక్కడైనా కోచింగ్ ఇప్పించడం కానీ, ఎక్కడైనా స్కిల్స్ నేర్పించడం కానీ ఇవి చేస్తాము. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని వాటిని దూరం చేసి మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపిస్తాము అన్నారు. నెంబర్ 1 అది సేవా మార్గంలో యువజాగృతి. నెంబర్ 2 మన ఊరు మన బాధ్యత. ఇప్పుడు మన ఊరు చంద్రబాబు గారు తీసుకుందాం, పచ్చదనం, పరిశుభ్రత. సో మన చుట్టుపక్కల పరిస్థితి శుభ్రంగా ఉంచుకుందామయ్యా అన్నాడు. మేము చిన్నప్పుడు స్కూళ్ళలో కూడా శుభ్రంగా పనిచేసిన ఊరంతా తిరిగి. అలా ఇక్కడ వీళ్ళేమన్నారు? మన ఊరు మన బాధ్యత, మన చుట్టుపక్కల పరిశుభ్రం శుభ్రం చేసుకుందాం, మన ఊరు లేదన్న పనులు మన అందరి మీద కనుక అయ్యేటట్టయితే చేద్దాం. సూపర్ కాన్సెప్ట్ కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఊరి మాట పాలకుల దాకా. అంటే ఊరిలో ఎవరికైనా పనులు కావాలి, అది ఎవరు సంతకం పెడితే అయింది? పంచాయతీ ప్రెసిడెంటా, పంచాయతీ సెక్రటరీయా, ఎంపీడీవానా,
ఎంఆర్ఓనా, లేదా డిస్ట్రిక్ట్ కలెక్టరా, లేదా ఎమ్మెల్యేనా, ఎంపీనా? తీసుకెళ్దాం, అలా తీసుకెళ్దాం. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు, ఒక ఎన్జిఓ అంటున్నారు. అది కూడా ఎలాగా, రిజిస్టర్డ్ అంట ఇది. సో రిజిస్టర్డ్ ఎన్జిఓ అండ్ ఓలల్లో సేవ కోసం 100 కోట్లు గ్యాదర్, అంటే స్టార్టింగ్లో కొంచెం మొదలైంది, మొత్తం యజ్ఞం కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్లు దాటవచ్చు వీళ్ళ సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అమౌంట్. అంత కూడా దాతల ద్వారానే వస్తుంది. సో పక్కా స్ట్రాటజీతో వీళ్ళు ఉన్నారు. సో అలా అధికారుల దగ్గర తీసుకెళ్ళి కావాల్సిన పనులు చేయించడం, ఊరికి మంచి చేయించడం, ఊరు బాగుండేలా చూసుకోవడం. అంటే గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ చేశారండి వర్క్. మామూలు స్కెచ్ కాదు ఇదైతే మాత్రం. ఓ రకంగా ఎక్సలెంట్ స్ట్రాటజీ, నో డౌట్. ఇదైతే సూపర్ స్ట్రాటజీ. నాకు అనిపిస్తుంది ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ టీడీపీలో వచ్చేసి అవునన్నా కాదన్నా ఇక రేపు 2020 ఎన్నికలంటే నారా లోకేషే. ఆ తర్వాత మన నాయుడు గారు పెద్ద ఆయన వచ్చేసి ఒక చాణక్యుడి లాగా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. మెయిన్ స్ట్రీమ్లో ఆయన ఉండరు. అప్పుడు నారా లోకేష్కి పోటీ అన్నట్టుగా కనబడితే కష్టం. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే బాగానే ఉండిద్ది. మీకు లాజిక్ అర్థమైందా? సేవ చేస్తున్నాడు బామ్మరిది బావ జూనియర్ ఎన్టీఆర్, పాలన చేస్తూ ఉన్నాడు మన లోకేష్. సో బావ బంధు క్లాష్ రావట్లా. ఆయన సేవా కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు, ఈయన పరిపాలన పరంగా బిజీగా ఉన్నాడు. సో కూల్ కదా, ఇంక ఇబ్బంది ఏంటి అని అందరూ అనుకుంటారు. బట్ వన్ ఫైన్ డే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యింది. ఇదేంటి, జనసేనకు వచ్చేసి మన పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు, టీడీపీకి వచ్చేసి లోకేష్ కనిపిస్తున్నాడు, బీజేపీ అన్నప్పుడు సెంట్రల్ పార్టీ, అది వేరే విషయం. బట్ వైసీపీ అంటే జగన్ పని అయిపోయింది. ఎక్కడేదో వ్యాక్యూమ్ ఉందబ్బా, ఎవరు ఫుల్ చేయాలి అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడు. ఆ రోజు కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీన్వైల్ గ్రౌండ్లో నెమ్మదిగా సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు. ఇది నాకు అనిపిస్తుంది. నేను మొన్న చెప్పే కదా రాడు అని. బట్ ఈరోజు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టాక నాకు అనిపించింది కన్ఫామ్గా వీళ్ళ వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఆయనే స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదా ఒక ట్వీట్ పెట్టో నాకు దానికి సంబంధం లేదు అన్నాడు అంటే అప్పుడు మనం వదిలేద్దాం. అయితే వీళ్ళు ఏమన్నా సాయి రూపు వాళ్ళు ఏమంటున్నారు, రా ఎన్టీఆర్ సంస్థ పెట్టిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని పిలిచి అరే మీరు చేస్తుంది కరెక్ట్గానే ఉందిరా, బట్ నాకు నచ్చలేదురా వదిలేంటారు అంటే సారీ చెప్పి మరి ఓ చిన్న హగ్ ఇచ్చుకొని కౌగిలెంత చాలుగా థ్యాంక్స్ అన్న అండ్ సారీ అని చెప్పి వచ్చేస్తాం. లేదు అన్నీ బాగానే ఉన్నారంటారా, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం, అసలు మా కాన్సెప్ట్ ఏంటి, మా యజ్ఞం ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది వాళ్ళు చెప్తుంది. ఫుల్ క్లారిటీగా ఉన్నారు వీళ్ళు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే క్లారిటీగా ఉన్నాడు. నేను అంటున్నా తేడా వస్తే నాకు సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. అన్నీ బాగానే ఉంటే సరే అన్నీ బాగానే చేస్తున్నారు కదా చేయనివ్వండి, నా వంతు కూడా సపోర్ట్ ఉండిద్ది అని అంటాడు. వన్ ఫైన్ డే నేనే వస్తున్నా అంటాడు. లెక్క ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ లెక్క అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్దే. అతను రాబోయే రోజులలో చేయాల్సిన పనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఆల్మోస్ట్ రాజకీయం నుంచి దూరం అయ్యే రోజు త్వరలోనే ఉంది కాబట్టి అక్కడ వచ్చే స్పేస్ ఉందా దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆక్యుపై చేస్తాడు, దాన్ని రీప్లేస్ చేస్తాడు. రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. లేదు మొన్న నేను చెప్పినట్టుగానే అసలు మనకు రాజకీయం వద్దురా బాబు అని అనుకుంటే రానున్న రోజుల్లో మేబీ 1 వీక్ 10 days 1 month జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు ఆ రా ఎన్టీఆర్ సంస్థకి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో సేవా కార్యక్రమం చేస్తారంట, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనండి లేదంటే వదిలేండి అంటాడు. లేదా వీళ్ళని పిలిచే చెప్పవచ్చు. అయితే వీళ్ళేమంటారు, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఒక 3 ఉన్నారు, ఆ 3 అడ్డుపొల్ల వేస్తారు, ఆ 3 అసలు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి ఆయనకి మధ్య అడ్డుగోడలా ఉంటారు, ఆ 3 వాళ్ళు ఇన్ని సమస్యలు వస్తాయి మాకు అని చెప్పేసి అంటారు. ఆ 3 ఎవరు మీకు తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. బట్ రాసి పెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ పైకి కనబడటానికి మాత్రం కొంచెం భయస్తుడిగా కొంచెం రిజర్వ్డ్గా కనిపిస్తూ ఉంటాడు. భయస్తుడిని వాడిని సరదాగా వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ అనబడే వ్యక్తి ఆ పెద్దన్న ఎన్టీఆర్ మనవాడికి అందరికీ తెలుసు. బట్ అన్న ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర పేరు పెట్టినప్పుడు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఇంత భయస్తుడు ఏంట్రా బాబు అనిపించింది. వాళ్ళ అత్త భువనేశ్వర్ అనరాన మాటలు అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు నోరెత్తలేదు ఈ మనిషి, ఇంత భయస్తుడు ఏంట్రా బాబు అని ఆ రోజు అతను కనిపించింది. నేను అలా అన్నాను. బట్ ఐఆమ్ షూర్ చాలా తెలివిగలవాడు, చాలా తెలివిగలవాడు. మరి ఇంత తెలివి ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా అడిగేస్తాడేంటి చూద్దాం. మీరేమంటారు? ఈ రా ఎన్టీఆర్ వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు నేనంట, మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.